మన పరువు ప్రతిష్టను మంట గలిపిన సత్యం కంప్యూటర్స్, మేటాస్, ఈ సంస్థలన్నీ కూడా ఆ రోజు రామలింగరాజు గారి కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆ సంస్థలన్నిటిని కూడా దివాలా తీసే పరిస్థితిలో నుంచి ఈ మేటాస్ అనే సంస్థని IL&FS సేకరించింది అధ్యక్ష. సత్యం రామలింగరాజుకు సంబంధించిన సంస్థల్ని IL&FS అనే సంస్థ 2011 సంవత్సరంలో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని అందులో ఉన్న సంస్థల్ని IL&FS సంస్థ సేకరించింది. సత్యం రామలింగరాజు గారి కుమారుడు తేజరాజు గారికి సంబంధించిన సంస్థలు IL&FS సేకరించి ఆ రోజు వాళ్ళిద్దరికీ ఒక బంధము అనుబంధం ఏర్పడ్డది అధ్యక్ష. ఆ బంధం అనుబంధంతో కొనసాగింపులో భాగంగా 2018 సంవత్సరంలో IL&FS సంస్థ గాదే శ్రీధర్ రాజుకు సంబంధించిన ఇంకొక సంస్థ, వీళ్ళందరూ జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్రం ఇద్దామనుకున్న ధరణి పోర్టల్ టెండర్లో భాగస్వామ్యం తీసుకున్నారు అధ్యక్ష. 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ కంట్రోల్ కోసం 2018లో టెండర్ పిలిచింది అధ్యక్ష. ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా IL&FS అదేవిధంగా గాదే శ్రీధర్ రాజుకు చెందిన ఈసెంట్రిక్ అదేవిధంగా విజన్ ఇన్ఫోటెక్ కంపెనీలు సంయుక్తంగా కాంట్రాక్టు సాధించుకున్నాయి. యువరాజుకు అత్యంత సన్నిహితులు ఎవరో తమరికి తెలుసు అధ్యక్ష. యువరాజు వెనకాల ఉండి ముందల గాదే శ్రీధర్ రాజు వెనకాల సత్యం మేటాస్ కంపెనీలను చేపట్టిన IL&FS సంస్థను ముందలబెట్టి టెండర్లో భాగస్వామ్యం చేసి ఆ పని దక్కించుకున్నారు అధ్యక్ష. ఈ 2017 సంవత్సరంలోనే ఈ IL&FS సంస్థ దివాలా తీయడమే కాకుండా క్రిమినల్ కేసులలో వీళ్ళు కూడా ఇరుక్కున్నారు అధ్యక్ష. 2011లో సత్యం కంప్యూటర్స్ కానీ మేటా సంస్థలు కానీ క్రిమినల్ కేసులలో ఇరుక్కొని జైలుకు పోయిన తర్వాత ఆ సంస్థల్ని సేకరించిన IL&FS కూడా 2017లో ఇదే రకమైన కుంభకోణాలలో ఇరుక్కొని ఆ కంపెనీకి సంబంధించిన MD రమేష్ బావా ఆయన జైలుకు పోయిండు, హరిశంకరన్ వైస్ చైర్మన్ ఈయన జైలుకు పోయిండు, రవి పార్థసారథి మాజీ చైర్మన్ ఆయన జైలుకు పోయిండు, రామ్చంద్ కరుణాకర్ అనే డైరెక్టర్, వీళ్ళందరూ కూడా వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి ఆ కుంభకోణాలు అన్ని కూడా దొరికిపోయి వీళ్ళందరూ జైలుకు పోయినారు అధ్యక్ష. ఇది ఎప్పుడు 2017 సంవత్సరానికే జరిగిపోయింది అధ్యక్ష. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏదైనా ఒక సంస్థ క్రిమినల్ నేరాలలో పాల్గొని ఆర్థిక నేరాలలో పాల్గొని జైలు శిక్షలో లేకపోతే ఆ సంస్థల మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆ సంస్థలను టెండర్లలో పాల్గొనకుండా నిషేధించే విధానం మన రాష్ట్రంలో మన దేశంలో కొనసాగుతుంది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము ఈ IL&FSను లేకపోతే